ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆ శివ పరమాత్మని అనుభవం చేసుకోండి. బిందురూపి శివ పరమాత్మ నుండి మన బిందురూపి ఆత్మకి ఒక అద్భుతమైన శక్తి ప్రవాహంలో వస్తున్నట్లు ఆ శక్తి మన ఆత్మలో నిండి శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, అణువణువు కూడా ఆరోగ్యాన్ని ఇస్తున్నట్లు, ఈ లోని శరీరం పరమాత్మ సేవ కోసం ప్రత్యక్ష కోసం ఉపయోగపడుతున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, ఇతరుల యొక్క బలహీనత వర్ణన చేయటం అంటే మీరు ఇముడ్చుకునే శక్తి యొక్క లోపాన్ని బహిర్గతం చేయటం. బాబా చెప్తున్నారు, ఇతరుల యొక్క బలహీనతని వర్ణన చేయటం అంటే మీ ఇముడ్చుకునే శక్తి లోపంగా ఉన్నట్లు అనుభవం చేసుకోండి అంటున్నారు బాబా. ఏ ఆత్మనైనా సదా గుణమూర్తిగా చూడండి. ఒకవేళ ఎవరిలోనైనా బలహీనత ఉన్నా, మర్యాదలకు వ్యతిరేకంగా కార్యం చేస్తున్న, శివబాబా నిమిత్తంగా చేసిన సుప్రీంకోర్టులోకి తీసుకురండి అంటే శివబాబాకి చెప్పండి అంటున్నారు బాబా. ఎవరికి చెప్పొద్దు అంటున్నారు. ఏ బ్రాహ్మణాత్మనైనా, ఏ జ్ఞాని ఆత్మలో ఉన్న అవగుణాలైనా కానీ మీరు ఎవరికి చెప్పకండి, ఇముడ్చుకోండి, నాకు చెప్పండి అంటున్నారు బాబా. స్వయమే వకీలుగా మరియు న్యాయమూర్తిగా అవ్వకండి. సోదరులం అనే సంబంధాన్ని మర్చిపోయి వకీలుగా లేదా న్యాయమూర్తిగా అవ్వకండి. సోదరుల యొక్క సంబంధాన్ని మర్చిపోకండి. అందువలన సోదరుల యొక్క దృష్టి నిలవటం లేదు. కేసు పెట్టడానికి నిషేధం లేదు, కానీ దానిలో కల్తీ చేయకండి, నమ్మక ద్రోహం చేయకండి. ఎంత వీలైతే అంత శుభభావన ద్వారా సైగ చేయండి. మీ యొక్క మనసులో పెట్టుకోకండి మరియు మన్మనాభావ అవటంలో ఇతరులకి విఘ్నరూపంగా అవ్వకండి. ఏ చతురమైన ఆట ఆడుతున్నారు, ఏ విషయాన్ని ఇముడ్చుకోవాలో ఆ విషయాన్ని వ్యాపింపచేస్తున్నారు. విషయాన్ని వ్యాపింపచేయాలి, ఆ విషయాన్ని ఏ విషయాన్ని ఇముడ్చుకోవాలంటున్నారు. కనుక సదా స్వయాన్ని అశుద్ధత నుండి దూరం చేసుకోండి. ఎందుకంటే బాబా అంటున్నారు, వాళ్ళు బాబాను తెలుసుకుని ఏదో కార్యానికి బాబా నిమిత్తం చేశారు కదా, వాళ్ళ అవగుణాలు అది చూడకండి, ఇముడ్చుకోండి, నాకు చెప్పండి, ఎవరికి చెప్పకండి అంటున్నారు బాబా.
మనసులో అయినా కానీ, వాచాలో అయినా కానీ, కర్మలో అయినా కానీ అశుద్ధత అనేది సంగమయుగం యొక్క శ్రేష్ట ప్రాప్తి నుండి వంచితం చేసేస్తుంది. అశుద్ధత అంటే నీ మనసులో ఒక ఆత్మ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ ఆత్మ ఎలా ప్రవర్తిస్తున్నారు. బాబా ఏమంటారు? ఇముడ్చుకుని నువ్వు ఆపకాష్ట బ్రాహ్మణితో స్నేహం చేయొద్దంటారు. వాళ్ళతో స్నేహం మానేయటం, ఇముడ్చుకోవటం బాబాకి చెప్పడం. ఇంకెవరికి వ్యాపింప చేయొద్దు అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు వ్యాపింప చేయటంలో మళ్ళీ తిరిగి మీకే వస్తుంది అది అంటారు బాబా. గోడకి బంతిని ఇసిరేమనుకోండి, అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. గోడకి ఏమవదు. మనసులో అయినా, వాచ్యాల్లో అయినా, కర్మలో అయినా అశుద్ధత అనేది సంగమయుగం యొక్క శ్రేష్టాతి శ్రేష్ట ప్రాప్తి నుండి వంచితం చేసేస్తుంది. చూడండి, సంగమయుగంలో శ్రేష్ట ప్రాప్తిని మనం సంపాదించుకునే సమయం ఇది. ఆ ప్రాప్తి ఎందుకు వంచితం అయిపోతుంది అంటే ఇటువంటి విషయాల ద్వారా వంచితం అయిపోతుంది అంటున్నారు బాబా. పొందాలి అనే జాబితాలో నిలబడవలసిన వస్తుంది. ప్రాప్తి స్వరూపం యొక్క జాబితాలో ఉండరు. అర్థమైంది? ప్రాప్తి ఉండదు అంటున్నారు బాబా. ఇంకా సంగమయుగంలో అశుద్ధత సంకల్పంలో అయినా, వాచాలో అయినా, కర్మలో అయినా అశుద్ధత కనుకుంటే ప్రాప్తి నిలబడదు అంటున్నారు. అంటే దీని లెక్క మనం ఎంత మౌనంగా ఇతరులను చూస్తూ కూడా వీళ్ళ బాబా పిల్లలు, నాకు సోదరులు, వీళ్ళు కూడా బాగుండాలి, వీళ్ళు చేసే పనులు బాబాకి చెప్పాలి, నా మనసులో పెట్టుకోకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఇదే ఈశ్వర్య నియమం అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మనకంటే ఎక్కువ బాబాకి తెలుసు. మరి వాళ్ళని ఎందుకు ఊరుకున్నారు బాబా? వాళ్ళు తప్పు చేస్తున్నారని మనకంటే ఎక్కువ శివబాబాకి తెలుసు. వాళ్ళు చేరకముందే వీళ్ళు ఇలా పాడు చేస్తారని కూడా తెలుసు ఆయనకి. మరి ఎందుకు ఊరుకున్నారు? భగవంతుడి దగ్గర ఒక నియమం ఉంది. జ్ఞానం తెలుసుకుని జ్ఞానంలోకి వచ్చారంటే స్వర్గంలో ఎక్కడో ఒక్కటి తీసుకురావాల్సిందే నియమం బాబా పెట్టుకున్నారు. బాబాయ్ సరిదిద్దారు. యావత్ ప్రపంచాన్నే పరివర్తన చేస్తున్న ఆయన సరిదిద్దలేరా? 84 సంవత్సరాలు దాటిపోయింది భగవంతుడి భూమి మీద అవతరించి. ఎన్ని దేశాలు? 110 దేశాలు ఎంతో సేవ చేయించారు బాబా. ఇంకా సెంటర్స్ అన్ని చోట్ల, ఇండియాలో అన్ని చోట్ల సెంటర్స్ ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో సేవ అంత ఎక్కువ అవ్వలేదు ఎక్కడని. కాబట్టి బాబా ఏమంటున్నారు అంటే, ఇముడ్చుకో నువ్వు. ఇంకో వాణిలో మనకేం చెప్తారు బాబా? సంగమయుగంలో ఆపకాష్ట బ్రాహ్మణితో స్నేహం చేయకు, నేను మంజూరు చేయనంటారు. నువ్వు స్నేహం మానే, అంతే. నీకు వాళ్ళు ఇష్టం పట్టలేదు, మానేసే, స్నేహం చేయటం మానే. అంచేత వాచ్యాల్లో అయినా, మనసు యొక్క సంకల్పంలోనైనా, కర్మలోనైనా అశుద్ధత కనుక వస్తే, అశుద్ధత అంటే ఏంటి? ఇతరాత్మ గురించి బలహీనతలు వర్ణన చేయటం కానీ, మనసులో పెట్టుకోవటం కానీ, ఇతరులకు చెప్పటం కానీ, ఇది కూడా అశుద్ధతలోకి వచ్చేస్తుంది అంటున్నారు బాబా.
దానివల్ల నష్టం ఏంటంటే బాబా ఏం చెప్తున్నారు? సంగమయుగం యొక్క శ్రేష్ట ప్రాప్తి నుండి వంచితం అయిపోతామని చెప్తున్నారు. సర్వఖజానాల యజమాని యొక్క పిల్లలైన మీరు అప్రాప్తి యొక్క జాబితాలో నిలబడటం బాగుంటుందా? ఎందుకు వచ్చారు మీరు ఇందులోకి? ఏదో పొందాలని వచ్చారు. మరి వచ్చి మీరు ప్రాప్తిని పొందకపోతే ఉపయోగం ఏంటంటున్నారు బాబా. అందువల్ల మీ ప్రాప్తి పొందటంలో నిమగ్నం అవ్వండి. ఏ విధమైన వికారాలకు వశం అయ్యి మీ యొక్క వ్యతిరేకమైన తెలివి చూపించకండి. వశమైపోయి మళ్ళీ ఏం చేస్తారంటే ఆ తప్పును కప్పిపుచ్చుకోవటం బాబా ఒక వాణిలో చెప్తారు. ఏదైనా తప్పు చేసేవని అడిగితే తప్పును కప్పిపుచ్చుకోవటానికి 1000 అబద్ధాలు ఆడతారట. బాబా అటువంటి వాళ్ళు ఏమన్నారంటే, వివేకాన్ని చంపేసుకుంటున్నారు మీరు అని చెప్తారు బాబా. ఈ వ్యతిరేకమైన తెలివి ఇప్పుడు అల్పకాలికంగా మిమ్మల్ని సంతోషం చేస్తుంది. ఎప్పుడు సంగమయుగంలో మీరు చేసిన తప్పు అది మీరు రైట్గా నిరూపణ చేసుకున్నప్పటికీ కూడా అల్పకాలిక సంతోషాన్ని ఇస్తుంది. లేదా సహయోగులు కూడా మీ తెలివి యొక్క పాటలు పాడుతూ ఉంటారు. బాబా అంటున్నారు, మీకుండే సహయోగులు కూడా మీ అతి తెలివిని, ఆ కప్పిపుచ్చుకునే తెలివిని బాగుందని అనుకుంటారు. కానీ కర్మల యొక్క గతిని కూడా స్మృతి ఉంచుకోండి. కర్మల యొక్క గతి ఎలా ఉంటుందో స్మృతి ఉంచుకోండి. అతి తెలివి మిమ్మల్ని చిక్కుకునేలా చేసేస్తుంది. ఇప్పుడు అల్పకాలికంగా పని నడిపించుకోవడానికి తెలివిని చూపిస్తారు. కానీ అంతగానే నడిపించడానికి బదులు అరవవలసి వస్తుంది. అంతిమలో భగవంతుడు సత్యాన్ని ప్రత్యక్షం చేసే సమయంలో, అసత్యాన్ని, అధర్మాన్ని రూపుమాపే సమయంలో నువ్వు అధర్మంగా నడిచేవు కాబట్టి అప్పుడు అరవలసి వస్తుంది అంటున్నారు బాబా. ఎవరిని? చిత్రతతో తెలివి చూపించి తప్పుకున్నావు నువ్వు. అసత్యాన్ని సత్యంగా రుజువు చేసేసావు నువ్వు. ఇలాంటి తెలివిని చూపిస్తూ బాబ్దాదా దాది దీదీల ముందు కూడా నడిచేస్తున్నారు. బాబా చెప్తున్నారు, అన్ని పద్ధతులు తెలుసు, అల్పకాలిక వ్యతిరేక ప్రాప్తి కోసం ఒప్పించారు. అలా నడిచారు. కానీ దాని వలన పొందినది ఏమిటి మరియు పోగొట్టుకున్నది ఏమిటి అని అడుగుతున్నారు. బుద్ధి చిత్రతతో బాబా దగ్గర మరియు దాది దీదీల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర కూడా మీరు కప్పిపుచ్చుకుని కవర్ చేసుకున్నారు. అంటే మీరు అక్కడ ఒప్పించారు. కానీ బాబా అంటున్నారు, పొందింది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి? 2-3 సంవత్సరాలు పేరు కూడా పొందారు. అంటే అటువంటి వాళ్ళు కూడా ప్రసిద్ధి అవుతారన్నమాట. కానీ అనేక జన్మల యొక్క శ్రేష్ట పదవి నుండి పేరు పేరే పోగొట్టుకున్నారు. ఎంత అండర్లైన్ పాయింట్ చెప్పారు బాబా. చూడండి, ఆ వానికి అండర్లైన్ పాయింట్ ఇది. 2-3 సంవత్సరాలు పేరు కూడా పొందారు. కానీ అనేక జన్మలు, 84 జన్మలో ఈ సంగమయుగంలో మీ తెలివి చూపించి
బాబా దగ్గర, దాది దీదీల దగ్గర కూడా మీరు చేసిన తప్పుని రకరకాల యుక్తితో మీరు దాన్ని రుజువు చేసుకున్నారు రైట్ కింద. వ్యతిరేక ప్రాప్తి కోసం ఒప్పించారు. బాబా అంటున్నారు, నాకేం నష్టం, వాళ్ళకేం నష్టం? నీకు ఎంత నష్టం అంటే 2-3 సంవత్సరాలు నీకు చాలా పేరు ఉంటుంది, కానీ అనేక జన్మల యొక్క శ్రేష్ట పదవి నుండి పేరే పోగొట్టేసుకున్నారు. ఇంక పేరు లేదు ఆ జాబితాలో. అయితే పొందటం అయిందా లేక పోగొట్టుకోవటం అయిందా? చూసారా బాబా ఏం చెప్తున్నారు? పొందటం అయిందా, పోగొట్టుకోవటం అయిందా? మరో చతురత గురించి చెప్పనా అంటున్నారు. అంటే పిల్లలు తప్పులు చేసి బాబా దగ్గర మరియు దాది దీదీల దగ్గర, నిమిత్తాత్మల దగ్గర కూడా తప్పుని ఒప్పుగా ఒప్పించి ముందుకు సాగిపోతున్నారు. ఓకే, సాగిపోండి. అందుకే బాబా ఏమంటున్నారు, వాళ్ళు అలా ఉన్నారనుకో, నువ్వు కరెక్ట్గా ఉండు. నీ మనసులో వీళ్ళు ఇలా ఉన్నారని మనసులో కానీ, వాచ్యాలో కానీ, కర్మలో కానీ నువ్వు వాళ్ళతో ఉండొద్దు. వాళ్ళని అసలు మనసులో పెట్టుకోకు. నువ్వు ఇతరులకు కూడా చెప్పకు. నువ్వు ఇముడ్చుకో. నీకంత వాళ్ళని బాగు చేయాలంటే శుభభావన పెట్టుకో. లేదు, ఏమని చెప్పారు బాబా? నాతో చెప్పు. నువ్వు నాకు అప్లికేషన్ పెట్టుకోవడం తప్పులేదు అన్నారు బాబా. ముందు మన గురించి చెప్పారు, మనల్ని రక్షించడానికి పాయింట్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో చెప్పారు బాబా. మరో చిత్రత గురించి చెప్పనా అని అడుగుతున్నారు బాబా. భగవంతుడికి ఎన్ని తెలిసిపోతాయి, మనం ఎలా యాక్ట్ చేస్తున్నామో, ఏం చేస్తున్నామో, భగవంతుడి యజ్ఞాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో, అందులో సత్యంగా చేస్తున్నామా లేకపోతే ఆ యజ్ఞాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. మరో చతురత గురించి చెప్పనా అంటున్నారు బాబు. ఇటువంటి సమయంలో జ్ఞానం యొక్క పాయింట్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడైతే ప్రత్యక్ష ఫలం పొందండి, భవిష్యత్తు గురించి చూద్దాం అని. కానీ ప్రత్యక్ష ఫలం అయిన అతీంద్ర సుఖము సదాకాలికమైనది, కానీ అల్పకాలికమైనది కాదు. ఎంతగా ప్రత్యక్ష ఫలం తింటాను అని ప్రతిజ్ఞ చేసి ఎంతగా చెప్పినా కానీ అల్పకాలిక పేరు కోసము సంతోషంతో పాటు వెనువెంట మధ్యలో అసంతుష్టత యొక్క ముళ్ళు కూడా తప్పకుండా తీసేసుకుంటున్నారు. మనసు యొక్క ప్రసన్నత లేదా సంతుష్టతను అనుభవం చేసుకోలేరు. అందువలన శివబాబా చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎంతగా ప్రత్యక్ష ఫలం తింటాం అని ప్రతిజ్ఞ చేసి ఎంతగా చెప్పినా కానీ అల్పకాలిక పేరు సంతోషంతో పాటు వెనువెంట మధ్యలో అసంతుష్టత యొక్క ముళ్ళు కూడా తప్పకుండా తింటున్నారు అంటున్నారు బాబా. మనసు యొక్క ప్రసన్నత లేదా సంతుష్టతను అనుభవం చేసుకోలేరు. అంటే వాళ్ళ మనసు తినేస్తుంది అంటున్నారు బాబా. పైకి ఎలా చెప్పినా వాళ్ళ మనసు తినేస్తుంది. అందువలన పడిపోయే కళ యొక్క పిల్లి మొగ్గల ఆట ఆడకండి. అటువంటి ఆత్మలను చూసి శివబాబాకు కూడా దయ వస్తుంది. మనకు చెప్తున్నారు కదా బాబా, దయతో చూడండి. ఆయనకు కూడా దయ వస్తుందంట. ఎలా తయారవడానికి వచ్చారు, ఎలా తయారవుతున్నారు అని ఆయనకి కూడా దయ వస్తుందంట. సదా లక్ష్యం పెట్టుకోండి. నేనే ఏ కర్మ అయితే చేస్తున్నానో అది ప్రభుకి ఇష్టమైనదా
మైనది చేస్తున్నానా? బాబా మిమ్మల్ని ఇష్టపడ్డారు కనుక పిల్లల యొక్క పని ప్రతి కర్మ బాబాకి ఇష్టమైనదిగా చేయాలి. బాబా ఎలా అయితే గుణాల యొక్క మాల కంఠానికి ధరిస్తారో అదేవిధంగా మీరు కూడా గుణాల మాల ధరించండి, కానీ రాళ్ళు యొక్క మూట కాదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. అంటే అటువంటి వాళ్ళు కూడా ఈ జ్ఞానంలో ఉన్నారని చెప్తున్నారు బాబా. నాకు కూడా దయ వస్తుంది. ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? ఒక వాణిలో చెప్తారు బాబా, బ్రాహ్మణులుగా పిలువబడుతూ గొడవలు పెట్టుకోకండి. గొడవలు పెట్టుకోవాలంటే ఈ లోకంలో గొడవలు పెట్టుకునే స్థానం ఉంది, నేను కూడా చూపిస్తాను, చెప్తాను, అక్కడికి వెళ్ళిపోండి. బ్రాహ్మణుల పేరు పాడు చేయకండి, క్షత్రియులుగా పిలుచుకోండి అన్నారు బాబా. మరి భగవంతుడు శిక్షణ ఇస్తున్నారు, ఇముడ్చుకోమని మనకు చెప్తున్నాడు. వాళ్ళకు కూడా ఈ తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. నువ్వు చిత్రతతో నన్ను కప్పిపుచ్చేస్తున్నావు, నన్ను కూడా కప్పిపుచ్చేస్తున్నావు. పోన్లే, నన్ను కప్పిపుచ్చావు, కానీ లా ప్రకారం కర్మల గుహ్య గతి ప్రకారము 2-3 సంవత్సరాలు నీకు పేరు గౌరవం ఉంటుంది. తర్వాత మిగిలిన జన్మలన్నీ కూడా శ్రేష్టతను పోగొట్టేసుకున్నావు, ప్రాప్తిని పోగొట్టేసుకున్నావు, ప్రాలబ్ధ జీవితాన్ని పోగొట్టేసుకున్నావు అని చెప్తున్నారు బాబా. ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి మహానుభావుడు. బాబా మిమ్మల్ని ఇష్టపడ్డారు కనుక పిల్లల యొక్క పని ఏంటి? ప్రతి కర్మ బాబాకి ఇష్టమైనదిగా చేయాలి. బాబా ఎలాగైతే గుణాల యొక్క మాల కంఠానికి ధరిస్తారో అదేవిధంగా మీరు కూడా గుణాల మాల ధరించండి, కానీ రాళ్ళ యొక్క మూట కాదు, రత్నాలను ధరించండి, మంచిది అని చెప్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ బాబా. చక్కటి వాణి, సింపుల్ వాణి చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఈ వాణిలో సారం ఏంటంటే 81వ వాణి ఇది. నువ్వు ఎవరి అవగుణాలో ఇతరులకి చెప్పకు, నీ మనసులో పెట్టుకోకు, మాటలోకి రానివ్వకు, కర్మలోకి అస్సలు రాకు. కర్మలోకి రాకంటే ఇంకా ఆ ఆత్మతో మనం స్నేహం చేయకూడదు. ఏ విధంగా అయితే పాడైపోయిన ఫలాన్ని మంచి ఫలాలు పక్కన ఉండిపోద్ది, అది తీసేటప్పుడు పాడైపోయింది అనుకోండి పక్కన పడేస్తాం కదా, తీసుకోండి దాన్ని, బయట పడేస్తాం. అదేవిధంగా బాబా ఏమంటున్నాడు, నువ్వు మనసులో పెట్టుకోకు, ఇతరులకు చెప్పకు, నువ్వు ఇముడ్చుకునే శక్తి నీకు పరీక్ష అనుకో, ఇముడ్చుకో అని చెప్తున్నారు బాబా. నాకు చెప్పడానికి నీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి నీకు రైట్స్ ఇచ్చాను బాబా, వీళ్ళు ఎలా చేస్తున్నారని. ఒకసారి అమ్మ శరీరం వదిలేసినప్పుడు చాలామంది అన్నారన్నమాట, అన్నయ్య సరైన ట్రీట్మెంట్ అది చేయించలేదు, రకరకాలుగా మాట్లాడేశారు, డబ్బు గురించి చూసాడు, ఇలాగని. నా ఎదురుగుండా ఎవరో చెప్పరు. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, బాబాయే పెద్ద డాక్టరు, ఏం కావాలంటే ఆయనే చేయిస్తారు. అప్పుడు బాబా అడిగితే బాబాయ్ అని చెప్పి బ్రహ్మబాబాకి ఏ వ్యాధి ఉండి శరీరం వదిలేశారు, సమయం అయింది వెళ్ళారు. మాతాజీకి నా దగ్గర రావాలి, ఈ యజ్ఞం పూర్తి చేయాలి అని సమయం ఆసన్నమైంది, పరిపక్వమైంది, తీసుకెళ్ళానని చెప్పారు బాబా. నా దగ్గర అనకుండా అక్కయ్య దగ్గర ఎన్నో మాటలు ఆళ్ళలో ఏళ్ళలో రకరకాలుగా అన్నారంట. అప్పుడు బాబా చెప్పారంట, స్వప్నకి కూర్చుని బాబాకి చెప్తుంటే బాబా అన్నారంట, నిన్ను ఎవరు ఏమన్నా నాతో చెప్పు, వాళ్ళ ఏ విధంగా నేను తయారు చేయాలో ఏం చేయాలో నేను చూసుకుంటానన్నారంట బాబా. నువ్వు కూడా పెట్టుకోక మనసులో, మీరు కరెక్ట్గా ఉన్నారు అంతే, దర్శనం అంతే కదా, మనం కరెక్ట్గా ఉన్నాం. ఎవరో ఏమనుకుంటే మనం ఏం చేస్తాం?
డబ్బు అయిపోతుందని చూపించలేదు, రకరకాలుగా మాట్లాడారని స్వప్నకి చెప్పారు. అప్పుడు బాబా దగ్గరికి కూర్చుని వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అనుభవం తక్కువగా కాబట్టి మనకి జీవితంలో ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు బాబాకి చెప్పుకుంటే బాబా అన్నారంట, నాకు చెప్పు, నాకు చెప్పు, నేను వాళ్ళ విషయం నేను చూస్తాను, నీకెందుకు, నీకు అస్సలు నీకు ఏమి జరగకుండా నేను చూస్తానని క్లియర్గా చెప్పారని చెప్పింది. అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. మీకు ఎవరు ఏమన్నా కూడా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అన్నారు బాబా. అంటున్నారు కదా బాబా ఇక్కడ. వాళ్ళు ఎలా ఎటువంటి వాళ్ళు అంటే బాబా దగ్గర, నిమిత్తాత్మల దగ్గర, దాది దీదీల దగ్గర సపోజ్ ప్రతి వాళ్ళు తప్పులు ఉంటాయి. దాది దీదీల్లో కూడా తప్పులు లేవనుకుంటున్నాం మనం, తప్పులు ఉన్నాయి తెలుసు, అవి మనం అయినా అటువంటి పెద్దల దగ్గర కూడా నువ్వు దాటేస్తున్నావు, నువ్వు వాళ్ళని కూడా ధిక్కరించేస్తున్నావు అని చెప్తున్నారు బాబా ఇక్కడ. కాబట్టి నువ్వు 2-3 సంవత్సరాలు పేరు పొందుతావు, నీకు ఆంతరంగిక సంతోషం మాత్రం అనుభవం అవుతావు. ఇన్ అడిషన్ టు దట్, దాంతోపాటు అనేక జన్మల ప్రాలబ్ధ జీవితాన్ని ఈ 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాల్లో అబద్ధాలాడి అసత్యంలో ఉండి బాబాకు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి నీ మనసును కూడా తినేసేలాగా నువ్వు చేసే కార్యాలు వలన నువ్వు ప్రాలబ్ధ జీవితాన్ని పోగొట్టుకుంటావు. 2-3 సంవత్సరాలే నీకు నీ చతురతతో నువ్వు నడుస్తావు అని క్లియర్గా చెప్తున్నారు బాబా. అందుకు ఈ బాబా పిల్లలుగా అయ్యారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఏం పొందారు? పొందటానికి వచ్చారు కదా, పొందండి అని చెప్తున్నారు బాబా. అర్థమైందా? అనుభవమైందా? అర్థమైంది కదా, అనుభవమైంది కదా. ఇప్పుడు నిజంగా మీకు బట్టీకి మీరు వస్తే నేను ఏం బహుమతి ఇవ్వాలి అంటే వాణిలు పాయింట్లన్నీ తయారు చేస్తున్నారు బాబా. 69 అయిపోయింది, 70 అయిపోయింది, 71 అయిపోయింది, ఇవాళ 72 అయిపోతుంది. మీకు ఒక ప్రశ్న జవాబు కానీ చెప్పాలని మీకోసం నేను ఆలోచిస్తున్నాను. బట్టి అంత గొప్పగా ఉంటుంది మన దగ్గర. అర్థమైందా? అసలు నా జీవితంలో ఎప్పుడు 4 రోజులు బట్టి పెట్టలేదు. ఫస్ట్ 8 నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడే పెద్ద బట్టి అమలాపురంలో పెట్టించారు బాబా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఉండట్లేదండి ఎక్కువగా. వినిపిందాం వాళ్ళ కోసం, వినిపిందామంటే 2 రోజులు ఉంటానన్న వెళ్ళిపోతాను. ఇలాగేమవుతుందంటే పల్స్ పడిపోయి కొద్ది మంది ఉంటున్నారు. అంచేత ఇంక మనకేమనిపిస్తుంది, ఇంత శ్రమపడి మనం తయారు చేసినా కానీ వాళ్ళ కోసం తయారు చేస్తున్నాం, మన కోసం కాదు. ఈరోజు ఒక పాయింట్ అండర్లైన్ చేశారు బాబా. వారసులంటే ఎవరు అని అడిగారు బాబా. వారసులంటే బాబా ప్రతిజ్ఞ నిలబెట్టేవాళ్ళంట. వాళ్ళకటండి భగవంతుడి దగ్గర ఏదైతే శక్తులు ప్రాప్తులు ఉన్నాయో అవన్నీ కూడా వీలునామా కింద రాసి ఇచ్చేస్తాడండి బాబా. బలి అయిపోవాలంటే బాబాకి. మిగిలిన వాళ్ళకి బాబా ఏమన్నాడంటే వాళ్ళు పూర్తిగా బలి అవ్వలేదు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇచ్చి సంతుష్టం చేసేస్తానన్నాడు. మరి ఎంత గొప్ప పాయింట్ చూడండి. అలాగే బాబా ఇక్కడ మీరు వాళ్ళని నేను రైట్ చేస్తాను, నువ్వు అనవసరంగా ఆ చెత్తలో మనసుని పంపించి నీ మనసును కాలుష్యం చేసుకోవద్దని. కర్మలో కూడా వెళ్ళకూడదు మన వాళ్ళతోటి పాటు, మనసులో ఉండకూడదు, వాళ్ళు బుద్ధిలో అసలు ఉండకూడదు. అనేక మందిని కూడా పాడు చేసేస్తారని చెప్తున్నారు బాబా. మరి ఎందుకు ఒప్పుకున్నాడు భగవంతుడు? ఇటువంటి తీసేయచ్చు కదా అసలు జ్ఞానంలో రాకుండానే. అక్కడే ఉంది అసలైనటువంటి రహస్యం. బాబా బాగా గుర్తించుకోండి, శివబాబాని గురి తెలుసుకున్న ఆత్మ బయటికి గంటానికి ఆయన పెట్టుకోలేదు డ్రామాలో. బాబాని గుర్తించేసింది, పరంధామలో ఉంటారని, జ్యోతి స్వరూపుడని, ఆత్మస్వరూపం అని, అతను తనని గుర్తించేసింది. గుర్తించినప్పుడు బయటికి పంపడానికి బాబాకు హక్కు పెట్టుకోలేదు బాబా. ఒక్క సెకండ్ సార్లు ఆయన సంకల్పం చేస్తే ఏదో రూపంలో బయటికి వెళ్ళిపోద్ది ఆత్మ.
కాబట్టి బాబా ఏమన్నాడంటే, నేను ఎక్కడో పెట్టుకుంటా, ఎక్కడో పెడతాను, అందాక నేను సర్దుతాను, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఇమిడ్చుకో అని చెప్తున్నారు బాబా. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ పరమాత్మ తండ్రి, సర్వ మానవాళిని సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించండి, ముక్తి జీవన్ముక్తిని ప్రసాదించండి శివబాబా. మరియు కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మ శరీరానికి ఆరోగ్యము, మనస్సుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి నేను కూడా ఎంతో కొంత త్యాగం చేసుకోవాలి. ధనమైనా ఇవ్వాలి, లేదా మనస సేవ అయినా చేయాలి, లేదా పుస్తకాలైనా పంచిపెట్టాలి. ఇలాగా వాళ్ళకి త్యాగం చేసే సంస్కారాన్ని ప్రసాదించండి శివబాబా. మరియు వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా మాత్రమే నడిపించండి. ఎందుకంటే ఆ శక్తి కిరణాలు ఆ వాహనం నుంచి రిఫ్లెక్ట్ అయ్యి విశ్వమంతా వ్యాపించి విశ్వమంతా కూడా పావనం అయిపోద్ది కదా బాబా. ఒక్కొక్క వాహనము మీకు సేవ చేస్తుందంటే ఎంత అదృష్టం చేసుకుంటుంది బాబా వాహనం కదా. సృష్టికర్తవు మీరు, పరమ పవిత్రుడు మీరు. ఈ చిన్న సమయంలో, ఈ చిన్న ఆయుసు గల యుగంలో, మా అంతిమ జన్మలో, శేష జీవితంలో ఓ బాబా 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 అని మనసు మహిమ చేస్తున్నప్పుడు మీరు ఓ మధురమైన పిల్లలు, ఓ మధురమైన పిల్లలు అని ప్రారంధ జీవితము టెంపరేచర్ థర్మామీటర్లో ధర ఉన్నవాడికి టెంపరేచర్ ఎలా ఎక్కువైపోద్దో అలాగే అక్కడ పుణ్యం ఎక్కువైపోతుంది కదా బాబా కదా. బాబా బాబా అంటే కోట్లు కోట్లు జమ అయిపోద్ది అన్నారు. నాది నేను అంటే అంతకుముందు జమ అయినవి కూడా నీకు సూక్ష్మతలో ఉన్న మిషను నీకు తెలియకుండానే కట్ చేసేస్తాను చెప్పారు బాబా. అర్థమైంది కదా. బాబా యొక్క మహిమను పాడుతూ ఉండండి, నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ బాబా 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 మహిమను పాడుకుంటూ ఉండండి. ఈరోజు నేను బజార్కి వెళ్ళాను, మంచి కారు. బాబాకి నేను ఒకటే కోరుకున్నాను, బాబా మీకు ₹1,00,00,000 బాబా వస్తుకు రూపాయి వేసుకోమన్నావు, వేయించేసావు. నాకు ఒక చిన్న మంచి కారు ఇవ్వాలి బాబా. నాకు అటువంటి జీవితం అంతిమ జన్మలో కూడా సాధనాల యొక్క సుఖాల వడిలో నా జీవితం నడిచింది. చెప్పాను కదా మీకు, నాన్నగారు కాలేజీకి అన్నదమ్ములు ఎవరు వెళ్ళకపోతే నేను కాలేజీకి వెళ్తే బుల్లెట్ మోటార్ సైకిల్ కొని ఇచ్చారు. అప్పుడు ఆ ఊర్లో ఒకటే ఉండేది. అడిగితే అప్పుడు బాబాయ్ ఏం చేశారు, మనకి 14 లక్షల కారు ఇది. అది ఒక్కటే కొనుక్కుంటాను బాబా నేను, నాకు అంటే అప్పుడే సెకండ్ హ్యాండ్ సింగిల్ ఓనర్ తక్కువ మైలేజ్ తిరిగి కొత్త కారు లాగా ఉంటుంది, 5,50,000 కొనిపించారు బాబా. లాక్డౌన్కి ఒక నెల 15 రోజుల ముందు. అలాగని చెప్పి కొత్తది కొన్నాం మేము, కొన్నవారు బాబా. పాత అమ్మేస్తే 2 లక్షలు వచ్చింది. అది 2010 మోడలు, ఇది 2014 మోడలు. కాబట్టి అది ఈరోజు అమ్మితే ఇంకా తగ్గిపోద్ది. కాబట్టి బాబా అడిగాను, బాబా 2 లక్షలు వస్తుంది కదా, అది ఇంకొక 3,50 వేసుకుంటే ఇలాగ వస్తుంది కదా అంటే బాబా వేసుకున్నాం. అప్పుడు నేను బజార్కి వెళ్తే నాకు అనిపించింది అన్నమాట, ఒకనొక టైంలో హౌసింగ్ బోర్డులో ఉన్నప్పుడు 1 కేజీ రైస్ తెచ్చుకోవడానికే డబ్బు లేనటువంటి స్థితిలో మీ స్మృతిలో అది బికారి స్థితి అని కూడా అనుభవం అవ్వకుండా కొంత సమయంలోనే నీకు రైస్ ఇచ్చావు, ఇప్పుడు ఇటువంటి కారు ఇచ్చావు, ఇంకా ముందు ముందు ఎన్ని జన్మలో ఎంత ప్రాప్తిని మాకు ప్రసాదించేసేవో కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది బాబా. ఎందుకంటే మేము కోటి పుస్తకాల్లో ఎవరు ధనం ఇచ్చినా మాకు తీసుకోకుండా విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తున్నావు అంటే బాబా 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 అంటం వలన కోటాను కోట్లు జమ అయిపోయింది బాబా. అందుచేత ఇంక మాకంట ఇతరులకు భాగ్యం ఇవ్వండి అని సంకల్పం వచ్చేసింది నాకు. అలాగ మనం బాబాని
బాబా యొక్క మహిమ చేసుకుంటూ, బాబాకు మనకి చేసిన ఉపకారాన్ని మహిమ చేసుకుంటూ వెళ్ళాలి. 14 లక్షల కారు అది, కొత్తది నేను కొన్నాను. అసలు నాకు 100 కోట్లు ఇచ్చినా కూడా కొన్నాను. అప్పుడు బాబా ఏమన్నాడు, మధ్యస్థంగా ఉండాలన్నాడు. అది పాత అయిపోతుంది బాబా అని చెప్తే 2 లక్షలకి అది అమ్మేసి 3.5 వేసుకుని బాబా కొనిపించారు. కానీ అక్కడ కృతజ్ఞత ఏమనిపించింది, ఒకానొక టైంలో మీరు రాకముందు మనకి కొంత భూమి నాన్నగారు ఇచ్చారు, వైద్యం ఇచ్చారు. వైద్యం రోజు 3 అయిపోయేది నాకు భోజనం చేయడానికి. అంతమంది పేషెంట్లు, షాపు ఇవన్నీ ఉండి, బోళ్ళు బంగారం ఇచ్చారు. అన్ని ఇచ్చినప్పుడు మేము ఇలా బికారి అయిపోయామనేది మాకు అనుభవం లేదు. బికారి స్థితి అనుభవం లేదండి, భగవంతుడు ఉన్నాడని అనుభవం తప్ప. అటువంటి అప్పుడు ఈరోజు అది ఎప్పుడండి, 1995-96 ఆ మధ్యలో ఒక 10 సంవత్సరాలే కొంచెం అలా నడిచింది. కానీ అప్పుడు ఏసీలు లేవు మాకు. ఏమంటే ఎండలో ఎంతో కింద పడుకునే వాళ్ళం, చలిగాలిలో కూడా. ఒకటి 2 రూములు ఉండి అంతే, అద్దిల్లది. అటువంటిది ఈరోజు బాబా సంగమయుగంలోనే ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చాడు. తర్వాత మీరు ఇచ్చిన డబ్బంతా కూడా ఇంకా ధనం ఉంది. దానికి రేపు బట్టిలో చెప్తాను. మంచి ప్లాన్ ఇచ్చేశారు బాబా. ఆ ధనాన్ని ఎలా చేయాలనేది ప్లాన్ ఇచ్చేశారు. కోటి పుస్తకాలు కూడా మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు కోటి పుస్తకాలు కూడా మ్యాక్సిమం తగ్గిపోతాయి. రేపు అక్కడ చెప్తాను, మీకు థ్రిల్గా ఉంటుంది, ఇప్పుడు చెప్పకూడదు. నిన్న దానికి లైన్ క్లియర్ ఇచ్చేశారు బాబా. అద్భుతమైనటువంటి క్లియరెన్స్ ఇచ్చారు బాబా, అద్భుతం. ఏం చేతంటే మీరు ఇచ్చిన ధనాలను మేము స్వయానికి ఉపయోగించుకోకుండా ఉంటే 3 కోట్ల ఆత్మలు వచ్చేస్తారన్నారు. ఆ ఒక్క మహావాక్యము ఆజ్ఞగా బాబా మాకు ప్రతిజ్ఞగా, బాబా ఒక ఆజ్ఞగా, నమ్మకదారిగా, విశ్వాసపాత్రుడిగా మేము నడుచుకున్నాం. కాబట్టి మాకు ఈరోజు అంత ఇచ్చేశారు బాబా. అర్థమైందా? అదే చెప్తున్నాడు బాబా ఇక్కడ. నీకు కూడా 2-3 సంవత్సరాలు పేరు వచ్చేస్తుంది, గౌరవం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. కానీ నువ్వు సత్యాన్ని అసత్యంగా చేసి నువ్వు నా యజ్ఞంలో ఉన్నావు కాబట్టి నీకు నేనేం చేశాను అంటే భవిష్యత్తు ప్రాలబ్ధ జీవితం సంపూర్ణంగా కట్ చేసేసింది. డ్రామా కర్మల గుహిగతి కట్ చేసేసింది. చేతులారా పోగొట్టేసుకున్నావు. ఇక్కడ నువ్వు పైకి సుఖంగా ఉన్నట్టు కనపడతావు, లోపలంతా కూడా నీ మనసు తినేస్తూ ఉంటుంది. ఆంతరంగిక సుఖం ఉండదు నీకు, అంతర్ముఖి స్థితి ఉండదు నీకు, బాబు సమాన స్థితి ఉండదు నీకు. అసలు నీ భాగ్యం నీకు అనుభవం అవుదని చెప్పారు బాబా. ఈరోజు నాకు అదే అనిపించింది. ఎంత చక్కటి వెకిలి ఇచ్చావు బాబా. ఈ రేపు నాకు సత్యయుగం కూడా ఎందుకు, నువ్వు లేని యుగం మాకు అవసరం లేదు. నువ్వు లేని యుగం మాకెందుకు అవసరం ఏంటి? నువ్వు ఉండాలి, కుటుంబం ఉండాలి. భగవంతుడు నిజంగా సన్యాసి యోగం గొప్పదనుకుంటే 100కి 90% కుటుంబం ఉంచుతారు. చూడండి బాబా, అందరు కుటుంబంలోనే ఉంటారు. 10% సాధు సన్యాసులు ఉంటారు అంతే. వీరబ్రహ్మం గారు కుటుంబంలో ఉన్నారు కదా, పిల్లలకి జన్మనిచ్చారు కదా ఆయన. కానీ ఆయన సిద్ధి స్వరూపం అయిపోయాడు. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు అపవిత్రైపోయినట్టేను. ఇంకా అంచేత బాబా డ్రామాలో కుటుంబంలో ఉండటం తప్పు కాదు. కుటుంబంలో ఉంటూ, కుటుంబంలో ఉన్నా, కుటుంబంలో లేకపోయినా, సెంటర్లో ఉన్నా, మధువనంలో ఉన్నా, ఏమన్నాడు, మనస్సు యొక్క స్నేహం నాతో లేకపోతే నీకు ఏ ఫలితమో ఉండదని చెప్పాడు. ఎంత గొప్ప అద్భుతమైన పాయింట్ చూడండి. మనస్సు యొక్క స్నేహము నీకు లేకపోతే నాతో నీకు ఏ ఫలితం ఉండదండి. అలాగే మనం పాత రోజులు మర్చిపోకూడదు. పుట్టినరోజులు ఎలా ఉన్నాయి, పెరిగిన రోజులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ లక్ష్మీనారాయణకి
ఎనిమిదో లక్ష్మీనారాయణకి తేడా ఎందుకు వచ్చింది అనేది వాణి ఉంటుంది. సూపర్ అన్నమాట. మీకు తెలిసే ఉండొచ్చు, చెప్పాను కూడా. మళ్ళీ బట్టీలో ఇటువంటి పాయింట్లన్నీ తీసుకొస్తున్నారు బాబా. ఫస్ట్ లక్ష్మీనారాయణలకి 8వ లక్ష్మీనారాయణలకి నెంబర్ ఎందుకు తేడా వచ్చిందో చెప్పాడు బాబా. వండర్ఫుల్ అన్నమాట. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.